గోధుమ పిండి అరటిపండుతో అదిరిపోయే ఒక కొత్త స్నాక్స్ తయారు చేసుకుందాం. అక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక కొబ్బరికాయలో సగం ముక్క తీసుకోండి. దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. కొబ్బరి కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక అరటిపండు తీసుకోండి. అరటిపండు తీసుకొని అటు ఇటు కూడా తీసేసేయండి. తీసేసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకొని పైన ఉన్న తోలంతా కూడా తీసేసుకోండి. ఇక్కడ అరటిపండు తొక్కంతా వలుచుకున్న తర్వాత ఈ అరటిపండుని మనం సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ అరటిపండు తీసుకునే పని ఉండదు. ఒక అరటిపండు అయితే సరిపోతుంది. సగం ముక్క కొబ్బరి చెక్క, ఒక అరటిపండు, సింపుల్గా టేస్టీ అయిన స్నాక్స్ అన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ సాల్ట్ వేసేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి కూడా పసుపు ఉప్పు కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, గట్టిగా కాకుండా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా 10 నిమిషాలు నానితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో మనం బాదం, కాజు, పిస్తా, మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఉంటే నూనెని కూడా తీసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ లేవనుకున్నా కూడా దీన్ని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అని ఏం లేదు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆల్రెడీ మనం కొబ్బరికూర తయారు చేసుకున్నాం కదా, ఆ కొబ్బరికూరని దీనిలో వేసేసుకోండి. కొబ్బరికూర వేసిన తర్వాత 1 నిమిషం పాటు నెయ్యిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ వేయించేసుకోకుండా 1 నిమిషం పాటు అలాగా వేయించుకోవాలి. మొత్తం కొబ్బరికూర అంతా కూడా చూడండి పొడి పొడిగా అయిపోవాలి. అలానే మరీ ఎక్కువ వేయించేయకండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కల్ని వేసేసుకోండి. ఈ అరటిపండు ముక్కలు వేసిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం అరటిపండు ముక్కలన్నీ కూడా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు స్వీటు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. లేదు షుగర్ వేసుకోవాలనుకునే వాళ్ళు షుగర్ వేసుకోండి. లేదు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, బెల్లం స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదు, అరటిపండు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. కొంచెం ముద్దలాగా అయిపోవాలి దగ్గరికి. మరీ పొడి పొడిగా కాదు, కొంచెం ముద్దగా ఇవ్వాలి. చూడండి ఇలా ముద్దలాగా అయింది కదా. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం ముద్దలాగా అనిపించాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని చల్లారనివ్వండి. ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ముద్ద ఉంది కదా, దీన్ని మూత తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 పార్ట్ల కింద చేసుకోండి. మామూలుగా చపాతీకి కొంచెం పెద్దది తీసుకుంటాం, కానీ ఇంకా పెద్ద సైజు తీసుకోవాలి. ఇక్కడ పిండి ముద్ద ఇది 2 పార్ట్ల కింద చేసుకొని రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్గా రెండింటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం కొబ్బరికూరని పాన్లో వేసుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇది కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు పిండి జల్లుకుంటూ ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజు కాకుండా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా తీసుకోవాలి. అలానే మనం చేసేటప్పుడు మరీ సన్నగా ఉండకూడదు, లావుగా ఉండకూడదు. పెద్ద సైజులో చేసుకోండి. ఇలాగా చేసిన తర్వాత చూడండి మనకి లేయర్ ఎలా ఉండాలనేది చూడండి. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఎలా ఉండాలి. అంచుల చుట్టూరు కంపల్సరీ కూడా మరీ లావుగా ఉండకుండా చూసుకోండి. చేత్తో పట్టుకుంటే విరిగిపోకూడదు, పలచగా ఉండకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా కొబ్బరి అరటిపండుని దీనిలో వేసేసుకోవాలి. దీనిపైన కొంచెం స్టఫింగ్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ గరిటతో స్ప్రెడ్ అవ్వలేనట్లయితే చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత మనకి పొడి పొడిగా అయిపోద్ది. చుట్టూరు కొంచెం ప్లేస్ వదిలేసుకోండి రౌండ్గాని, మరీ చివరి వరకు చేసేసుకోకుండా. చూడండి ఇలా ఉండాలి. ఇలా మొత్తం స్టఫింగ్ అంతా వేసుకున్న తర్వాత మనం దీన్ని రోల్లా తయారు చేసుకోవాలి. చేసేటప్పుడు మనం మరీ పలచగా చేసుకున్నట్లయితే రోల్ చేసేటప్పుడు విరిగిపోద్ది. అందువల్ల ఇలా చేసుకొని మొత్తం అంతా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు చివర ఇటు చివర కూడా మనం ఇలా జస్ట్ 2 వైపులా కూడా ఇలా మడత పెట్టేసుకోండి. ఓన్లీ పిండి ముద్ద ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం అలా వేసుకొని
ఆ ప్లేస్లో మనకి ఓన్లీ పిండి ముద్ద ఉంది కాబట్టి కట్ చేసేసుకోండి. మిగిలిందంతా కూడా మనకి స్టఫింగ్తోనే ఉంటుంది కాబట్టి మనం కట్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇంకా మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. అటు ఇటు తీసేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం చేత్తో గట్టిగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద సైజు కట్ చేసుకోకుండా సన్నగా ఉండేలా కట్ చేసుకోండి. ఏం విరిగిపోదు, మనకి ఇది చిరిగిపోదు. ఇప్పుడు చూడండి మనం ఇలా కట్ చేసుకోవాలి. మనకి లోపల కూడా లేయర్లుగా చపాతీ ఉండాలి చూడండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా కట్ చేసేసుకోండి. కొబ్బరి ఉండాలి, చపాతీ రోల్ కూడా ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్క ఉంది కదా, దాన్ని పట్టుకొని అరిచేతిలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి లోపల స్టఫింగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా చేసేసుకొని ముందు ఒక ప్లేట్లో వేసుకొని రెడీ చేసేసుకోండి. ఒకేసారి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి చేసుకునేటప్పుడు స్నాక్స్ ఈజీ అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం అయితే మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా రెడీ చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయాలని ఏం లేదు, కానీ నెయ్యితో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. చక్కగా వెనక్కి ఫ్లిప్ చేసేసుకోండి. ఇవి వేగేయా లేదా అని డౌట్ రావచ్చు చాలామందికి, కానీ కంపల్సరీ వేగుతాయి. చపాతీ పిండే కాబట్టి మనకి చపాతీ ఎలా కాలుతుంది నూనెతో, డీప్ ఫ్రై చేసే అసలు పని ఉండదు. హెల్దీగా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెయ్యి ఇష్టం లేదనుకునే వాళ్ళు ఉంటే నూనె వేసుకోండి. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ చేసినట్లయితే టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. కట్ చేసి చూడండి ఒకసారి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉంది కదా, కట్ చేసి చూపిస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉండి ఈ స్నాక్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్. क्या कुछ खाने का मन हो रहा है? लेज मंगवा ले और कुरकुरे भी मंगवा लेता तो हूँ। एक काम कर, कोक भी मंगवा ले। और मीठे में डेयरी मिल्क। अब इतना सब कुछ हो ही गया है तो कॉर्नेटो भी मंगवा ले। तिल्ले चॉकलेट, मिले बटर स्कॉच। कहाँ से मंगा रहा है? ब्लिंकिट कर रहा हूँ, 10 मिनट में आ जाएगा। విమ్ సమర్పిస్తుంది కొత్త శుద్ధం జెల్, ఈ 100% పర్ఫెక్ట్ మెరుపును అందిస్తుంది. కొత్త విమ్ శుద్ధం జెల్.